అసలు అరటి పండుకి, దోమకి సంబంధం ఏంటి? బనానాకి, మస్కిటోకి ఉన్న రిలేషన్ ఏంటి? బనానా తినడం వల్ల మస్కిటోస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయని రీసెర్చ్ చెప్తుంది. ఎలా అంటే మనం అరటిపండు తిన్న తర్వాత అది లాక్టిక్ యాసిడ్ అండ్ ఇథనాల్‌ని రిలీజ్ చేస్తుందనమాట బాడీ లోపల. సో, అదెప్పుడైతే మన బాడీలో డైజెషన్ అయిపోతుందో, మన బాడీలో నుంచి వచ్చే ఒక స్మెల్‌కి ఆ మస్కిటోస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయన్నమాట. ఈ రీసెర్చ్ అనేది యూఎస్‌లోని విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీలో జరిగింది ఈ రీసెర్చ్. అందులో కొంతమంది సుసాన్ పాస్కివిట్జ్ అండ్ ప్యాట్రిక్ ఐర్విన్, నిక్ కోవెన్స్కీ అండ్ స్కాట్ లార్సన్ అని వీళ్ళందరూ కలిసి ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్‌లో ఈ ఈగ ఈ దోమ అనేది బనానాకి అట్రాక్ట్ అవుతుంది అనేది వాళ్ళు ఫైనల్‌గా చెప్పారనమాట. అందుకని మనం ఎప్పుడైనా బనానా తిన్న తర్వాత ఒక 1 అవర్, ఒక 2 అవర్స్ వరకు దాదాపుగా మనం దోమలకి దూరంగా ఉండడం మంచిది. దోమలు ఉండే ఏరియాకి దూరంగా ఉండడం మంచిదనమాట.